హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాం దుర్ఘటనలో మరణించిన వారికి సంతాప సూచకంగా మౌనం పాటించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు పార్లమెంటు సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుర్జుల ప్రేమందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ తిపారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొల్లి మాధవి మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాం దుర్ఘటనలో మరణించిన వారికి సంతాప సూచకంగా మౌనం పాటించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు పార్లమెంటు సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుర్జుల ప్రేమందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ తిపారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొల్లి మాధవి మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ సామల హేమ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సీతాఫల మండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. అందరూ చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకొని దేశభక్తి నినాదాలతో ఉగ్రవాదాన్ని ఖండించండి, అమరవీరులకు వందనం అనే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సామల హేమ మాట్లాడుతూ దేశం సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల బాధ మాటలతో వివరించడం సాధ్యం కాదు. దేశం కోసం ప్రతి పౌరుడు ఏకతాటిపై ఉండాలని అని అన్నారు. కార్పొరేటర్ హేమ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు భారతీయుల ఐక్యతను దెబ్బతీయలేవు అని, ప్రతి భారతీయుడు శాంతి, అహింస, దేశభక్తి పట్ల నిబద్ధతతో ఉండాలి అని పేర్కొన్నారు. ర్యాలీ ముగింపు సందర్భంగా అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనంగా నిలిచి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం నిర్వహించే చలో వరంగల్ కార్యక్రమానికి చారిత్రక ప్రాముఖ్యత ఉందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మరావు గౌడ్ అన్నారు. సీతాఫల మండిలో ఆయన గురువారం ఇంటింటికి తిరిగి చలో వరంగల్ కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్లోని అడ్డగుంట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల మండి, బౌద్ధనగర్ మున్సిపల్ డివిజన్లలోని అన్ని బస్తీలు, కాలనీల నుంచి భారీగా తరలి వెళ్లేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి ఉందని తెలిపారు. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసూరి సునీత, లింగాన్ని ప్రసన్న, లక్ష్మీ శ్రీనివాస్, నేతలు హరి, రాజు, సుందర్ తదితరులు పాల్గొన్నారు. జరా దూరం నుంచి వస్తాను అందరం జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ అల్విస్ కాలనీ డివిజన్లోని మహంకాళి నగర చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా సతీష్ రావు మాట్లాడుతూ దాడిలో మృతి చెందిన 28 మంది పర్యాటకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యుల ముందు దారుణంగా హతమార్చడం కిరాతకమైన చర్య అని అన్నారు. ఇటువంటి చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిన్న అత్యంత దురదృష్టకరమైన సంఘటన జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినది. పహల్గాం అనే ప్రాంతంలో మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే ఆ ప్రాంతానికి వెహికల్ పోవు. ఆ ప్రాంతానికి పోవాలంటే గుర్రాల మీద పోవాలి లేదా ట్రెక్కింగ్ ద్వారా పోవాలి. అలాంటి ప్రాంతాన్ని ఎంచుకొని ముష్కరులు కావాలని అతి భయంకరంగా భార్యల ముందు భర్తలను చంపడము అండ్ పిల్లలను చంపడము
మీరు హిందూ అని, మీరు ముస్లిమా హిందూ అని ఐడి కార్డు చెక్ చేయడము అతి కిరాతకంగా చేసి పిల్లలను భయభ్రాంతులకు గురి చేసిండ్రు. ఆ మృతులను కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలి అండ్ ఆ మృతులకు ఆత్మశాంతి కలగాలని అండ్ క్షతగ్రాతులు తొందరలో కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కోసం ఇక్కడ మౌనం పాటించడం, కొవ్వొత్తి ర్యాలీగా చేశాం. హమ్ సాతే పూరా హిందుస్థాన్ ఆప్కే సాతే. ఆ ఫ్యామిలీస్కి ఏ విధంగా మనం ఏమి చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిపిస్తే దానికి మేము ముందుంటామని అన్ని విధాలుగా ఆ కుటుంబాలను ఆదుకోవాలా. ఇలాంటి దురదృష్ట సంఘటన ఇంకోసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్పాలా, పక్క దేశానికి కూడా తగిన గుణపాఠం చెప్పాలా. అన్ని విధాల మన దగ్గర నుంచి వాళ్ళతోటి ఇన్పుట్ అవసరం లేదు, మన ఎక్స్పోర్ట్ అవసరం లేదు. మనకి ఏదైతే వాళ్ళతో ఒప్పందాలు అన్నీ కూడా ముక్త కంఠంతో అన్నిటినీ క్యాన్సిల్ చేసుకొని ఏకఛత్రంగా ఇంకొకసారి ఈ కిరాతకమైన చర్య చేసిన ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ ఆ కుటుంబాలను మనం అన్ని విధాలు ఆదుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటన్ చెరువు నియోజకవర్గం పటన్ చెరువు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో 5,40,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పటన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధ్యక్షులు నరసింహారెడ్డి, పట్టణ పూర్వ ప్రముఖులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక నాయకులు, పత్రికా సోదరులు, కాలనీ వాసులు, కాలనీ అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేతాజీ నగర్ బండెలగూడ, అలాగే చైతన్య నగర్, అలాగే సీతారాంపురము, గౌతమ్ నగర్ వార్డ్ కమిటీ బ్యాలెన్స్ వర్క్, మన R&B రోడ్డు, గౌతమ్ నగర్ లింక్ బ్యాలెన్స్ రోడ్, ఇవన్నీ గిట్ట 7,30,00,000తోటి ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మౌలిక వసతులన్నీ సమకూర్చి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలనే ఆలోచనతో ఇవన్నీ సమకూర్చడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇంకెటువంటి సమస్యలున్నా తప్పకుండా అవన్నీ సేకరించి, అధికారుల ద్వారా సేకరించి సమకూర్చే ప్రయత్నంలో మేము ఉంటాం. తప్పకుండా అభివృద్ధిలో ముందుకు సాగుతామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక నాయకులు, పత్రికా సోదరులు, కాలనీ వాసులు, కాలనీ అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేతాజీ నగర్ బండెలగూడ, అలాగే చైతన్య నగర్, అలాగే సీతారాంపురము, గౌతమ్ నగర్ వార్డ్ కమిటీ బ్యాలెన్స్ వర్క్, మన R&B రోడ్డు, గౌతమ్ నగర్ లింక్ బ్యాలెన్స్ రోడ్, ఇవన్నీ గిట్ట 7,30,00,000తోటి ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మౌలిక వసతులన్నీ సమకూర్చి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలనే ఆలోచనతో ఇవన్నీ సమకూర్చడం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించి కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు నీలం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. బీసీ సంఘాల్లో సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నా బీసీ సంఘాల లక్ష్యం ఒకటేనని, కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించేలా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను కట్టుబడి ఉండాలన్నారు. బీసీ రిజర్వేషన్లను 22 నుంచి 42% పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేశారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు జీవో చేయలేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(6) ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో తీసి ఎన్నికలు జరపాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బీసీల పట్ల చెన్నారెడ్డి గారి, భాను వెంకటరామరెడ్డి గారి, జి అంజయ్య గాని, ఎన్టీ రామారావు, చంద్రబాబు, విజయభాస్కర్ రెడ్డి
ప్రతి ఒక్క రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతి ముఖ్యమంత్రి, రోషయ్య అందరూ కూడా బీసీలకు అనుకూల వైఖరి అవలంబించారు. మంచి మనసుతోటి రిజర్వేషన్లు అమలు చేశారు. కాబట్టి మీరు కూడా చరిత్రలో బీసీ వ్యతిరేక ముద్ర పడకుండా బీసీలకు పెంచి చరిత్రలో నువ్వు నిలుచుకోవాలని మేము ఆశిస్తున్నాం. 42% పెంచితే చరిత్రలో నువ్వు నిలబడతావు. లేదు పెంచకుండా పక్కకు పెడితే తప్పనిసరి బీసీలు పెంచుకుంటారు, వదిలిపెట్టారు. దమ్ముంది రాష్ట్ర బంధువులు జరుపుతాం, రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం. ఎక్కడికక్కడ ఉరికిచ్చి ఉద్యమాలు చేసే స్థాయి బీసీలకు వచ్చిందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఎలాంటి అవరోధాలు లేవు. న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు కాబట్టి 42% పెంచుతూ ఏదో స్థానిక సంస్థల వెంటనే జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని చెప్పి పెంచకుండా ఎన్నికలకు పోవడం అనేది అసంభవం. మీరు అది చేయలేరు. కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీతోటి రిక్వెస్ట్ చేసో మంచితనాన్న నృత్యం చేసా పోరాటం చేసి పెంచుకునే ఎత్తుకోవడానికి మాకు కూడా ఉన్నాయి. కాబట్టి మీ మనసు మార్చుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ 42% అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. దేశంలోని జైళ్లలో నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జైలు శాఖ రిటైర్డ్ డీజీ వీకే సింగ్, విశ్రాంత ఐజీ నరసింహ పేర్కొన్నారు. ఈ శాఖలో అధికారులు, సిబ్బంది మనస్ఫూర్తిగా విధులు నిర్వహించడం లేదని తెలిపారు. నూతన విధానాలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైళ్ల శాఖ సిబ్బందిలో 25 మంది సైకాలజీలను నియమించాలని కోరారు. దానివల్ల ఖైదీలలో సత్ప్రవర్తన వస్తుందని, నేరాల శాతం తగ్గుతుందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఖైదీలు ఉన్నారని, ఈ మ్యాన్ పవర్ను ఉపయోగించుకుంటే ఖైదీలకు వేతనాలతో పాటు బాధిత కుటుంబాలను ఆదుకోవచ్చన్నారు. త్వరలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి తమ సిఫారసులను తెలియజేస్తామన్నారు. ప్రభుత్వ శాఖ ఒక సంవత్సరంలో మొత్తం మార్పులు మేము తేగలం. ఈ శాఖలో మార్పులు రావట్లేదు. కారణం ఏమంటే అక్కడ పని చేసే అధికారులు, సిబ్బందులు మనస్ఫూర్తిగా చేయట్లేదు. ఈ నేను తెలంగాణలోనే చెప్పట్లేదు, మొత్తం భారతదేశం కోసం నేను చెప్తున్నాను. రెండో, ఈ నేరం, క్రైమ్ సీన్ ఇది అరికట్టాలంటే ప్రిజన్ లో రిఫార్మ్స్ చాలా అవసరం. ఎందుకంటే ప్రిజన్స్ అంటే జైలే క్రిమినల్స్ అండ్ క్రైమ్ కి ఒక ఫౌంటైన్ హెడ్ లాగా పనిచేస్తుంది. అక్కడే బ్రీడింగ్, క్రైమ్ కి, క్రిమినల్స్ కి, కాన్స్పిరసీకి అక్కడ బ్రీడింగ్ జరుగుతుంది. అందుకే ప్రిజన్ రిఫార్మ్స్ లేకుండా ఎంతో డబ్బు పోలీస్ మీద, కోర్టు మీద ఖర్చు చేస్తుంటే మనము క్రైమ్ కి చెక్ చేయలేము. అందుకే ప్రిజన్ రిఫార్మ్స్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ఉంది. దీనిలో మార్పులకి చాలా అవసరం, అక్కడ రిఫార్మ్స్ కి చాలా అవసరం ఉంది. అందుకే ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మనము ఒక ప్లాట్ఫామ్ తయారు చేసినాము, ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ లో దేశం అంతా నుంచి ప్రొఫెసర్స్, సర్వింగ్ ప్రిజన్స్, రిటైర్డ్ డీజీ ప్రిజన్స్, తర్వాత సైకాలజిస్ట్, ఎన్జిఓస్ అందరూ దీనిలో ఇప్పుడు ఉన్నారు. మన దేశం ఏమంటే మొత్తం భారతదేశంలో ప్రిజన్స్ లో రిఫార్మ్స్ తేవాలి. ఈ ప్రిజన్ నేషనల్ కాన్ఫరెన్స్ లో కొన్ని విషయాలు మనము చర్చించాము. దీనిలో నంబర్ 1 ఓవర్ క్రౌడింగ్, నంబర్ 2 హెల్త్ ఫెసిలిటీస్ కొరత, వేకెన్సీస్ చాలా అక్కడ ఉన్నాయి, ఇండస్ట్రీ, స్కిల్ అప్గ్రేడేషన్, ఎడ్యుకేషన్ కి చాలా కొరత ఉంది. పహల్గాములో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ఘటనను నిరసిస్తూ హైటెక్ సిటీలోని సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.
ఈ దాష్టికానికి ఒడిగట్టిన ఉగ్రవాదులపై భారతదేశం తీసుకోబోయే చర్యలు ప్రపంచ దేశాలకు గుర్తుండిపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైడ్కి వచ్చేయండి. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో విజేత జూనియర్ కాలేజీ సత్తా చాటింది. కూకట్పల్లి మియర్పూర్ బ్రాంచ్లోని జూనియర్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్రంలో బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీలో స్ట్రైట్ ర్యాంక్ మరియు అత్యధిక మార్కులు సాధించి ఈ ఫలితాలలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను డైరెక్టర్లు విద్యార్థులను శాల్వలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఈ విజయాలు చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ ఈశ్వర్ రెడ్డి, గీత మరియు విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. I have scored 429 out of 440. First of all, I want to thank my principal ma'am, Geeta ma'am, for her wonderful support, and my faculty members are Shalini ma'am, Geeta ma'am, for their wonderful support. And I want to thank my parents for their hard work and our faculty members for their support. They have motivated me in not only in studies, in morals, in general life. Our faculty members are so friendly with us. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు 491 పాయింట్స్ వచ్చినాయని. నేను ఇదంతా క్రెడిట్స్ మా లెక్చరర్స్, మా కాలేజ్ స్టాఫ్స్ అండ్ మా పేరెంట్స్ కి ఇస్తున్నాను. ఇంకొకటి, మా లెక్చరర్స్ ఎప్పుడు మాకు ఒకటే నేర్పించారు, చదువుని ఎప్పుడు కష్టంగా చదవద్దు, ఇష్టంగా చదవాలని. అదొక్కటే నేను పాటించాను. లేదు సార్, అంటే మెంటల్ ప్రెషర్ లేకుండా హ్యాపీగా టైం ఎంజాయ్ చేసుకుంటా చదువుకున్నాం. Good morning to everyone. First of all, I would thank everyone all over here taking out your valuable time for this meet, and I would like to thank all my college faculty, management for making us very strong to secure our goals. I am Sahiti from MPC second year. I have scored 959 out of 1000, and all this credit goes to my faculty, my parents and my principal. They supported me through all thick and thin. They have supported me so that I am here talking to you, expressing my gratitude. ఈ విజయానికి కారణమైన విద్యార్థినులకు నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందులో ఈ సక్సెస్ లో మేజర్ భాగం ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ టు ఇంగ్లీష్ మేజర్ ప్రథమ భాగం ఫ్యాకల్టీ అయితే అంతే సమానంగా తల్లిదండ్రులు కూడా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరి సహకారాలు లోపించినా కూడా ఈ విజయం అందించడం అంత ఈజీ కాదు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మా అధ్యాపకులను కానీ మా పిల్లల యొక్క పేరెంట్స్ని కానీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా కాలేజీ విషయానికి వస్తే మేము ఈ యజమాన్య బాధ్యతలు అనేవి గత 2 సంవత్సరాలుగా తీసుకున్న తర్వాత ఏంటంటే మా ఒక మేజర్ ఆబ్జెక్టివ్, ఒక ఉత్తమమైన ఆబ్జెక్టివ్ తోటి ముందుకు వచ్చాము. అదేంటంటే పిల్లలకి అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమమైన విద్యని ఒత్తిడి లేకుండా అందించాలనే మేజర్ ఒక దృక్పథంతో వచ్చామండి. ఈరోజు ఆ ఫలితాన్ని మీరు అందరూ చూస్తున్నారు.
టూరిస్టులపై జరిగిన హింసాకాండానికి నిరసనగా అంబర్పేటలోని నవ్య స్కూల్ ఉపాధ్యాయుల విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా ఉండే జమ్మూ కాశ్మీర్ని సందర్శిద్దామని వెళ్లిన టూరిస్టులపై ఇలాంటి దుశ్చర్యానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా వాళ్ళకు వాళ్ళ తల్లి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థించాలి. ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగరావద్దని మనం అందరం దేవుని ప్రార్థించాలి. అందులో మధుసూదన్ అండ్ भारत माता की, भारत माता की, పహల్గామ్లో జరిగిన టూరిస్టులపై జరిగిన టెర్రరిస్టులు చేసిన నరహంతక చర్యకు అంబర్పేటలోని నవ్య గ్రామర్ స్కూల్ టీచర్స్ ఉపాధ్యాయులం ప్రధానోపాధ్యాయులం కలిసి శాంతియుతంగా ర్యాలీ చేపట్టాము. చాలా బాధాకరం. అక్కడికి టూరిస్ట్ లాగా వెళ్తే జమ్మూ కాశ్మీర్ అంటే ఎంతో ఇష్టమైన ప్లేసు. ఆ స్థలానికి ఎంతోమంది టూరిస్టులు విదేశీ వాళ్ళు వస్తే నరహంతకులైన పాకిస్తాన్లోని టెర్రరిస్టులు ఇంత కిరాతకమైన చర్య జరపడం చాలా ఆందోళనకరం. భారతదేశంలో ఎవ్వరు దీన్ని సహించారనేది ఇటువంటి చర్యను అందరం ఖండించాల్సిందే. ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. మన భారతదేశము పవిత్ర దేశము. మనం ఇంత అందరికీ సహకరిస్తాము, అన్ని దేశాల వాళ్ళకు సహకరిస్తాము. ఎంత తప్పు చేసిన వాళ్ళకి సహకరిస్తే కూడా ఇంత హీనమైన చర్యను కాళ్ళు మొక్కి చంపొద్దు అంటే కూడా కఠినంగా చంపేసేసి వాళ్ళను ఎంత బందిగా, వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? వాళ్ళు ఎట్లా జన్మించారు? వాళ్ళకి తల్లి తండ్రి లేకుండా పుట్టారా? వాళ్ళు ఎట్లా రాక్షసులా? వాళ్ళకు ఎవరు మనుషులు అంటే తెలియదా? ఇంత ఘోరమైన చర్య జరగడం నిజంగా సహించారా అనేది నాకైతే 2 రోజుల నుంచి జరిగిన సంఘటన నుంచి తట్టుకోలేకపోయి ఏ విధంగానైనా మనం కొంచెమైనా మనకు నవ్య గ్రామర్స్ నుంచి మొదట కూడా ఇంతకు కార్గిల్ ర్యాలీ కూడా స్టార్ట్ చేస్తాం. మేమందరం ఒకటే, భారతదేశం అందరూ భారతీయులమంతా ఒకటే. దీనికి ఖచ్చితంగా మనం సంఘీభావం ఉండాల్సిందే. దీనికి మనం అందరం సహకరించాల్సిందే. జై భారత్ మాతా కీ, జై భారత్ మాతా కీ. చనిపోయిన వారికి మనం అందరం 2 నిమిషాలు మౌనపాటు. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను హతమార్చిన ఘటన షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలానికి చెందిన ఎరుకల యాదయ్య మౌనిక అనే దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. యాదయ్య తరచూ మద్యం సేవించి ఇంట్లో గొడవలకు దిగుతుండటంతో గ్రామ సమీపంలో ఉండే ఒక పత్తి మిల్లులో పనిచేసే మౌనిక అదే మిల్లులోని మెస్ కోసం కూరగాయలు సప్లై చేసే అశోక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధం బయటపడవచ్చు అని భయంతో భర్తను హతమార్చాలని ప్రణాళిక రచించారు. ఫిబ్రవరి 18వ తేదీన తమ బంధువుల ఇంట్లో దావత్ ఉందంటూ తీసుకెళ్లి కొత్తూరు మండలం గూడూరు గ్రామ సమీపంలోని గుట్టల వద్దకు వెళ్లిన తర్వాత ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న యాదయ్యను అశోక్ మౌనిక గొంతు కోసి చంపేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి అను నుండి వెళ్లిపోయారు. భర్త అశోక్ తాడు తెలియడం లేదంటూ తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు విధాలుగా దర్యాప్తు చేసిన పోలీసులు మౌనిక అశోకులు నిందితులని తేల్చడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఫిబ్రవరి 2025 ఉదయం 6 గంటలకి ముద్దనూరులో పరియాస్ ఇరుకలి మౌనిక అనే అమ్మాయి తిరుగుతున్నది. తను తన భర్త యాదయ్య 32 సంవత్సరాల ఇతను మిస్సింగ్ అయిన పాల్గొనేసి రాలేదు తీసుకుంటుంది. మన పోలీస్ స్టేషన్లో చాలా కేసులో కంప్లైంట్ చేస్తే ట్రైన్ నెంబర్ 205225 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగే మన ఎస్ఐ ఉమేఎస్ఐ సుశీల గారు విజయభాస్కర్ గారికి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పారు. సో ఆ ఇన్వెస్టిగేషన్ అప్పటి నుంచి ఇప్పుడు మనం వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేస్తే ఎక్కడ కూడా మనకు ఆ ప్రూఫ్ లభించలేదు. అతను వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళని చెప్పేటప్పటికి మన వాళ్ళు ఆ ఫోన్ అనుమానించలేదు. ఆ ఫోన్ కూడా ఎగ్జామ్ చేయకపోవడంతో మనకు క్లారిటీ రాలేదు. చివరికి ఈ మధ్య రీసెంట్గా అయ్యప్ప కాలనీలో ఈ మౌనికతో పాటు ఇంకో అశోక్ అనే వ్యక్తి ఏదో లివింగ్ రిలేషన్ సహజ
జీవనం గడుపుతున్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చి వాళ్ళ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళని నిన్న రాత్రి కస్టడీలో తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీషన్లో వాళ్ళు చెప్పిందంటే అతను పెళ్లి యాదయ్య వివాహం చేసుకున్న నుంచి తను ఇప్పుడు ప్రశాంతంగా లేదు, తను బాగా తాగుతుంటాడు, ఇలా తాగడం, తను పట్టించుకోకపోవడం, బాగా విసిగిపోవడం, దాంతో తను ఈ అశోక్ అనే వ్యక్తితోటి అక్రమం ఏర్పడ్డది. అక్రమం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఇద్దరు ఉంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది, మన సహజీవనానికి అడ్డపడ్డతో ఉన్న ఉద్దేశంతో అతను తీసుకెళ్ళి వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ బంధువులకు సంబంధించిన ఊరికి మన పుత్తూరు మండలంలో ఒక ప్లేస్కి తీసుకెళ్ళడం. ఇక్కడ తీసుకెళ్ళి అతనికి నమ్మకంగా మందు తాగించడం, తాపిన తర్వాత అతను ఎక్కువ మత్తులు వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళిన కత్తితోటి తల నరికేయడం. తర్వాత తీసుకెళ్ళిన పెట్రోల్ తోటి అక్కడనే తలకాయ కోసం కాలుస్తారు. కాకపోతే మొత్తం కాలదు, తల సంబంధించిన వెంట్రుకలు అవన్నీ కొద్దిగా కూడా జరుగుతుంది. తర్వాత ఇది 2 months వరకు ఎక్కడ కూడా మన ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. నేను వాళ్ళు కస్టడీ తీసుకున్న తెలిస్తే అప్పుడు మన సిఐ విజయ్ అట్లా సోషల్ ఎస్ఐ గారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జుల్పించారు. ఉదయం రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఎంతటి వారైనా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని రెవెన్యూ సిబ్బంది తేల్చి చెప్పారు. ప్రజాప్రతినిధులు అయినా, రియల్ ఎస్టేట్లైనా, భూ కబ్జాదారులైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలను చేపడితే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.